బ్రేకింగ్ న్యూస్. నారాయణపేట జిల్లా కొడంగల్ ఎత్తిపోతల పథకంపై రైతులు న్యాయ పోరాటానికి దిగారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా దామరగిద్ద మండలం కాన్కుర్తి దగ్గరకు వచ్చిన సర్వే అధికారుల్ని అడ్డుకున్నారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలంటూ నిరసన బాటపట్టారు. ఎకరాకు 40 లక్షల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటున్నారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ సర్వే అధికారుల కాళ్లు పట్టుకున్నారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాము కదలబోమంటున్నారు భూ నిర్వాసితులు. నారాయణపేట జిల్లా కొడంగల్ ఎత్తిపోతల పథకంపై రైతులు న్యాయ పోరాటానికి దిగారు. బలవంతపు భూసేకరణ ఒప్పుకోము, తగిన పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తాం, దాంతోపాటుగా కుటుంబంలో ఒక ఉద్యోగం కావాలనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం సార్. ఎస్ శంకర్, వాళ్ళ ఆందోళన ఇంకా కొనసాగుతుందా? వాళ్ళని సర్వే అధికారులు ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగిందా? రాజేష్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో పూర్తిగా అధికారులకు మరియు రైతులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించి దామరగిద్ద మండలంలో ఈ యొక్క కొడంగల్ ఎత్తిపోతల భాగంగా కూడా అక్కడ కాన్కుర్తి ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. కాన్కుర్తి వద్ద ఒక రిజర్వాయర్ ను నిర్మాణానికి కూడా సర్వేకు పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయి. ఇదే క్రమంలో అధికారులంతా కూడా సర్వే చేయడానికి ఆ కాన్కుర్తి దగ్గరికి వెళ్లతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా అధికారులను అక్కడికి రావద్దు, వెళ్లాలంటూ కూడా పూర్తిగా రాకుండా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మొత్తంగా అక్కడ కనిపించింది. దీంట్లో రైతులంతా కూడా కొంతమంది తమ భూములు బలవంతంగా లాక్కోవద్దంటూ కూడా కొంతమంది అధికారుల కాళ్ళు మొక్కుతున్నటువంటి దృశ్యాలను కూడా కొన్ని చోట్ల మనం గమనించవచ్చు. మొత్తంగా ఏదేమైనప్పటికీ క్రిమి సంహారక డబ్బాలు తీసుకుని చేతిలో ఉంచుకుని తాము పూర్తిగా తమకు తెలియకుండా తమ నుంచి భూములు లాక్కుంటే మేమంతా కూడా ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా అధికారుల ముందే ధర్నాకు దిగినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు. మొత్తంగా దాంట్లో కొంతమంది అయితే మాత్రం పూర్తిగా అంటే అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రాజెక్టులకు మేము ఎక్కడ కూడా అడ్డు కాదు, అంటే ప్రాజెక్టులు కట్టుకోవద్దనేది మా అభిమతం కాదు, ప్రాజెక్టులు నిర్మించాలి, కానీ మాకు ఏదైతే మా భూములు తీసుకుంటున్నారో దానికి గతంలో చెల్లించినటువంటి నష్టపరిహారం అనేది పూర్తిగా మాకు లాభదాయకంగా ఉండదు, తమకు పూర్తిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎకరాకి 30 నుంచి 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది మాత్రం వారి పూర్తి డిమాండ్ వినిపిస్తుంది. మొత్తంగా కొడంగల్ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తిగా సక్సెస్ అయితే మాత్రం లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఒక్కొక్కసారిగా అంటే పూర్తిగా చాలా చోట్ల కూడా రిజర్వాయర్ల నిర్మాణం ఉంది. దాంట్లో భాగంగానే ఈ కాన్కుర్తి వద్ద నిర్మాణం చేపట్టబోతున్నారు. కాబట్టి ఇక్కడ రైతులంతా కూడా దాన్ని అడ్డుకోవడంతో పాటు పూర్తిగా తమకు తెలియకుండా భూములను సర్వే చేస్తే హామీ ఇచ్చారా శంకర్ గౌడ్? హామీ ఇచ్చారా అధికారులు? అంటే ప్రభుత్వంతో మాట్లాడతాం, లేదంటే పై ఆఫీసర్లతో మాట్లాడతాము, మీకు ఒక మెరుగైన పరిహారం అందించగలుగుతాం అన్నటువంటి ఒక అష్యూరెన్స్ ఏమన్నా చెప్పారా? చేరుకున్నారు పోలీసులు చేర్చుకొని అక్కడ రైతులను అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా పూర్తిగా శాంతింపజేసినటువంటి సిచ్యువేషన్. ఈ విషయాన్ని రైతులు ఏవైతే డిమాండ్స్ చెప్తున్నారో ఆ విషయాలన్నీ కూడా కలెక్టర్ త్రూగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము, రైతులు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండేందుకు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నిస్తామంటూ కూడా అధికారులు వారికి నచ్చజెప్పారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ కలెక్టర్ వీళ్ళంతా వీరి సహకారంతో కూడా మొత్తిగా ప్రస్తుతానికి అక్కడ పూర్తిగా గందరగోళ వాతావరణం అయితే శాంతించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అంశంపై ప్రభుత్వం దృష్టిలో ఉంచడంతో పాటు రైతులు ఏవైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికలను నెరవేర్చేలాగా కూడా ప్రభుత్వం నుంచి తమకు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ విధంగానే ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల భూములు నష్టపోతున్నారు. కాబట్టి గతంలో ఎకరాకి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేవాళ్ళు, అంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, గతంలో కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ భూముల ధరకు రెక్కలు వచ్చాయి, తమకున్నటువంటి భూములు లాక్కుంటే మేము వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకేసారి దాన్ని సెటిల్మెంట్ చేస్తే భవిష్యత్తులో మేము ఇల్లు నిర్మించుకోవడం, లేకుంటే భూములు కూడా కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఆటంకాలు చేయమని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.
ఇసుక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా భూ నిర్వాసితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన బాటపడ్డారు. దామరగిద్దకు వచ్చినటువంటి అధికారులను సర్వే చేసే అధికారులని వాళ్ళు అడ్డుకున్నారు. తమకు బలవంత భూసేకరణ తమ నుంచి చేయొద్దని, తమకు పెరుగైన పరిహారం అందించాలి, ఆ తర్వాత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వాళ్ళు న్యాయ పోరాటానికి దిగారు.